హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్ 2. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ చికెన్ పకోడీ. అక్కడి టైం పట్టిద్ది, రండి బయట కూర్చుందాం అని కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటాడు ముఖేష్. ఇంతలో చిన్ను బయటకు వచ్చి ముఖేష్ అని అంటది. హా అంటాడు. వెళ్దామా అంటది చిన్ను. హా పద అని వెళ్తారు ఇంటికి. రక్ష సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటది. ముఖేష్ చిన్నుని చూసి అడుగు అంటాడు. ఓకే అంటది చిన్ను. రక్ష అది చూసి ఏంటి చిన్ను అక్కని ఏదో అడగమంటున్నాడు, ఏమని ఉంటుందబ్బా అని అనుకుంటూ ఉంటది. ఇంతలో చిన్ను వెళ్ళి రక్ష పక్కన కూర్చుంటది. రక్షతో మాట్లాడుతూ ఉంటది. ఎలా ఉంది కాలేజ్, ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అంటది చిన్ను. హా వీణా అని అంటది రక్ష. వీణానా, ఎక్కడ వాళ్ళది అంటది చిన్ను. ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర అంటది. అనగానే చిన్ను వాళ్ళ క్యాస్ట్ అనగానే రక్షకి డౌట్ వస్తుంది. ముఖేష్ వైపు చూస్తుంది. ఓహో, క్లాస్లో స్వీట్ వాయిస్ అన్నాడు కదా, వీణా గురించి కనుక్కోమని చిన్ను అక్కని పంపాడా, చెప్తా వీడి సంగతి అనుకుంటది. ఇంతలో ముఖేష్ మనసులో నేను ఇక్కడ ఉంటే డౌట్ వస్తుంది అని ముఖేష్ తన రూమ్కి వెళ్తాడు. కొంచెం సేపటికి ముఖేష్ కిందకి వస్తాడు. హాల్లో చూస్తే రక్ష ఉండదు. అమ్మయ్య, వెళ్ళిపోయినట్లుంది. కిచెన్లో స్మెల్ అదిరిపోతుంది అనుకొని లోపలికి వెళ్ళగానే వసు చికెన్ పకోడా చేస్తూ ఉంటది. వావ్, వాసనకే నోరూరుతుంది మా. అవును, ఈరోజు ఎందుకు చేస్తున్నావమ్మా అంటాడు ముఖేష్. అనగానే వసు, ఈరోజు మీ డాడ్ వచ్చారు కదా, నువ్వు హాట్గా ఉంటావేమో అని కూల్ చేద్దామని తెచ్చాను అనగానే ముఖేష్, నిజమే, డాడ్ని చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను, బట్ గెస్ చేయగలను ఆయనే మార్చి ఉంటాడని అంటాడు ముఖేష్. అనగానే వసు, ఏమీ అనలేదుగా అంటది. అనగానే ముఖేష్, లేదులే, కానీ చిన్ను అక్కతో కొంచెం పని ఉంది, మేం మాట్లాడుకుంటూ ఉంటాం, నువ్వు తీసుకురా అని వెళ్తూ ఉండగా వసు ముఖేష్తో, చూడు, డబ్బులు తీసుకోవటాలు గిఫ్ట్స్ అడగటాలు ఏమీ చెయ్యకు అంటది వసు. అనగానే ముఖేష్, అబ్బా అసలు నేను కెమెరా అడగలేదు మా, ఎప్పుడైనా కొనాలి అన్నా, అంతే, తీసుకొచ్చేసింది అంటది. అనగానే వసు, నిజమా అంటది. అనగానే ముఖేష్, ప్రామిస్, నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తా, కావాలి అంటే అక్కనే అడుగు అంటూ, సరే అయిపోయిందిగా అని ప్లేట్లో పెట్టుకొని వెళ్ళి చిన్ను పక్కన కూర్చుంటాడు. చిన్ను అది చూసి, వావ్ పకోడానా, నా దగ్గర కూర్చోకురా, నాకు తినాలనిపిస్తుంది అంటాడు. అనగానే ముఖేష్, ఒక్కటి తిను, మీ డైటీషియన్ ఏమీ కనిపెట్టలేదులే అంటాడు. వద్దు వద్దు అంటది చిన్ను. సరే నీ ఇష్టం. అవును, ఇంతకి వీణా గురించి చెప్పిందా అని అడుగుతూ ఉండగా రక్ష ఇంట్లోకి ఎంటర్ అవుతూ, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో విందాం అనుకుంటది. ఇంతలో చిన్ను, ఆ పిల్లని వదిలేయరా అంటాడు. వెంటనే ముఖేష్, ఎందుకు వదిలేయాలి అంటాడు. మనకి సెట్ కాదురా ఆ పిల్ల అంటాడు. అనగానే ముఖేష్, అలా ఎలా అంటావు, నాకు నచ్చలా నువ్వు అలా అనటం అంటాడు. అనగానే చిన్ను, అది కాదురా, వాళ్ళు మార్వాడీస్ అంట అంటాడు. అయితే ఏంటి, ప్రేమకి కులం మతం సంబంధం లేదక్కా అంటాడు. అనగానే రక్ష బయట అబ్బో అనుకుంటది. ఇంతలో చిన్ను, డైలాగ్స్ కాదు, వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారో తెలుసా అంటది. అనగానే ముఖేష్, అవునా, అవేంటో చెప్పు, నేను ట్రై చేస్తాను, అప్పుడు ఆ పిల్లకి నేను నచ్చుతాను కదా అనగానే రక్ష నవ్వుకుంటది. ముఖేష్ దగ్గర ఉన్న చికెన్ పకోడీ ప్లేట్ని తీసుకుంటది చిన్ను. ఇటు ఇవ్వక్క అంటాడు. అనగానే, ఇందాక డైలాగ్స్ కొట్టావు కదా, ఏది నిష్ట అంటే, వాళ్ళు నాన్ వెజ్ అస్సలు తినరు అనగానే ముఖేష్, అవునా అంటాడు. వెంటనే చిన్ను, అందుకే చెప్పాగా వాళ్ళు మనకి సెట్ కారు అని అంటది. అనగానే ముఖేష్ చిన్ను చేతిలో ప్లేట్ తీసుకొని దాని వెనక చూస్తూ, నీకు నాకు రుణం తీరిపోయిందంట, లాస్ట్గా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ ప్లేట్ అంతా ఖాళీ చేస్తానక్క అంటాడు. అనగానే చిన్ను, నిజంగానారా అంటది.
అనగానే రక్ష బయట నుంచి, నిజమేనా ఇది? కనపడట్లేదే అనుకుంటది బయట నుంచి. ముఖేష్ చిన్నుతో, హా అంటాడు. చిన్నుకి కాల్ వస్తది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టి చూడగానే ప్లేట్ ఖాళీగా ఉంటది. అంత ఫాస్ట్‌గా తిన్నావా? అంటూ ఉండగా ఎక్కిళ్ళు వస్తది. ఇదిగో మంచినీళ్ళు అని గ్లాసులో వాటర్ ఇస్తది. అది తీసుకొని తాగుతూ ఉండగా వసు కిచెన్‌లో నుంచి వస్తది. ఇదిగో ముఖేష్ అంటది. ముఖేష్‌కి అది చూడగానే తినాలి అనిపిస్తది. చాలు మా ఇంకా అంటాడు ముఖేష్. అదేంటి అప్పుడే అయిపోయిందా? చికెన్ పకోడా చేస్తే 4, 5 ప్లేట్లైనా కావాలి అంటావుగా అంటారు. అంటూ ఉండగా దేవ్ కిందకి వస్తాడు. ముఖేష్ వసుతో, వద్దుమా, ఎందుకో చికెన్ తినాలి అనిపించట్లేదు. ఈ మధ్య నేను వెజిటేరియన్‌గా మారుదాం అనుకుంటున్నా. ఇంక నుంచి అనగానే అందరూ షాక్ అవుతారు. రక్ష లోపలికి వెళ్తది. వసు ముఖేష్‌ని పక్కానా అంటది. అనగానే ముఖేష్, హా వాడికిచ్చెయ్యి అంటాడు. రక్ష లోపలికి వచ్చి, నాకివ్వు అత్తయ్య నేను తింటాగా అంటది. అనగానే ముఖేష్ బాధగా తల పక్కకి తిప్పి టీవీ చూస్తూ ఉంటాడు. రక్ష కావాలని, వావ్ ఎంత బాగుందో, ఏది ఆ కోక్యూ దేవ్ బావా అంటాడు. అనగానే ముఖేష్ దొంగ చూపులు చూస్తూ ఉంటాడు పక్కకి. రక్ష వెంటనే, వావ్ చికెన్ విత్ కోక్ కాంబినేషన్ సూపర్ అసలు అంటది. ముఖేష్‌కి నోరు ఊడుతూ ఉంటది. రక్ష దేవ్‌తో, దేవ్ బావా తీసుకో అంటది. అనగానే దేవ్ ఒకటి తీసుకొని నాకు చాలు అంటాడు. వెంటనే రక్ష, వావ్ అత్తయ్య చేసిన చికెన్ పకోడీ సూపర్ అసల. ఏ 5 స్టార్ హోటల్‌కి వెళ్ళినా రాదు ఈ టేస్ట్ మాత్రం అంటది. అనగానే దేవ్, అవును అంటాడు. వెంటనే రక్ష, ఇంకోటి తీసుకో అంటది. వెంటనే దేవ్, వద్దు వద్దు అంటాడు. నీకు కావాలా చిన్ను అక్క అంటది రక్ష. నాకు వద్దు అంటది చిన్ను. నీకు కావాలా ముఖేష్ అంటది రక్ష. అనగానే ముఖేష్ వద్దు అంటాడు. సరే మీ ఇష్టం అని తింటూ ఉంటది. ముఖేష్‌కి నోరు ఊడుతూ ఉంటది. అవును అసలు నువ్విప్పుడు ఎందుకొచ్చావు అంటాడు ముఖేష్. అనగానే రక్ష, అత్తయ్యే రమ్మన్నారు. చికెన్ పకోడా చేస్తున్నా రెడీ అయ్యి రా అన్నది. అందుకే వచ్చాను. నీకేంటి ప్రాబ్లం అంటది. అనగానే ముఖేష్, ఏం లేదులే. ఇక్కడ ఉంటే తినాలి అనిపిస్తది కానీ నేను తినకూడదు అని అక్కడి నుంచి లెగిసి తన రూమ్‌కి వెళ్తాడు. రక్ష నవ్వుకుంటది. తింటున్న చికెన్ పకోడీ ప్లేట్ పక్కన పెట్టి కోక్ తీసుకొని తాగుతూ నవ్వుకుంటూ ఉంటది. అది చూసి చిన్ను, రక్ష ఎందుకు నవ్వుకుంటుంది అనుకుంటూ ఉండగా వసు వచ్చి, తిను రక్ష అంటది. అనగానే రక్ష, చాలు అత్తా ఇవి బాక్స్‌లో పెట్టివ్వు. అమ్మకి తీసుకెళ్తా అంటది. అనగానే వసు, అమ్మకి పెట్టానులే నువ్వు తిను అంటది. వద్దత్తా ఏమి నచ్చలేదా అంటది వసు. లేదత్తా నీకు తెలుసు కదా నాకు నాన్ వెజ్ అంటే అంత ఇష్టం ఉండదు అని అంటది. అనగానే చిన్ను మనసులో, అవును కదా రక్ష నాన్ వెజ్ తినటం చాలా తక్కువ. అంటే ముందే గెస్ చేసిందా ముఖేష్ అడిగినట్లు? అందుకే అలా చెప్పిందా అని నవ్వుకుంటది చిన్ను. కొంచెం సేపటి తర్వాత రిషి కాలేజీ నుంచి రాగానే వసు, ఏంటి ఈరోజు లేట్ అయ్యింది అంటది. అనగానే రిషి, చెప్పాగా లేట్ అయ్యిద్దని అంటాడు. అనగానే వసు, ఏరి పిల్లలు అంటాడు రిషి. దేవ్ ముఖేష్ పైకి వెళ్ళారు. చిన్ను లోపలికి వెళ్ళింది అంట. ఎలా ఉంది అన్నారు కాలేజ్ అంటాడు రిషి. బాగానే ఉంది అన్నారు అనగానే రిషి, కానీ ముఖేష్ నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేశాడు. నేను వెళ్ళేసరికి కొంచెం కోపంగా టెన్షన్‌గా కనిపించాడు అంటాడు. అవునా అలా ఏమీ చెప్పలేదే నార్మల్‌గానే ఉన్నాడు అంటది. అవునా ఆశ్చర్యంగా ఉందే ఈ పాటికి ఇల్లు పీకి పందిరి వేస్తాడనుకున్నా అంటాడు రిషి. అనగానే వసు, నేను అలా అనుకొని వాడి కోసమని చికెన్ పకోడీ చేశా. కొంచెం తిని చాలు అన్నాడు అంటది. అనగానే రిషి, ఆశ్చర్యంగా ఉంది. అయినా వాడు ఇంత కూల్‌గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా కాలేజీలో సంథింగ్ స్పెషల్ ఏదో అయింది అంటాడు. అనగానే వసు, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది అని మనసులో
ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా మేబీ కొత్త ఫ్రెండ్స్ అయి ఉంటారు కదా! అందుకే అలా ఉండుంటారులే హ్యాపీ మూడ్‌లో అంటారు. అనగానే వసు హా! అయ్యుండొచ్చు. కానీ ముందే చెప్తున్నా కాలేజీలో మాత్రం ముఖేష్‌ని ఏమీ అనొద్దు అంటది. అలాగే శ్రీమతి గారు అంటాడు రిషి. అనగానే వసు నవ్వుకుంటది. వసు మనసులో ముఖేష్ ఏం చెప్పలేదు. ఉంటూ రూమ్‌కి వెళ్దాం అనుకొని రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ముఖేష్ అండ్ దేవ్ బెడ్‌పై పడుకొని టీవీ చూస్తూ ఉంటారు. ఏంటి మా? అంటాడు ముఖేష్. వసు ఏమీ లేదు. లేట్ అయింది ఇంక పడుకోండి అంటది. కొంచెం సేపు మా పడుకుంటాంలే అంటాడు ముఖేష్. సరే అని వెళ్తది. వసు మనసులో మామూలుగానే ఉన్నాడులే అనుకుంటది. నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురు రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళటానికి కార్ దగ్గరికి వెళ్ళగానే ముఖేష్ దేవ్‌తో రేయ్! ఈరోజు నువ్వు వెనక కూర్చో. నేను ముందు కూర్చుంటా అంటాడు. అనగానే దేవ్ పోరా నేను కూర్చోను వెనక అంటాడు. వెంటనే ముఖేష్ ఉండు నీ గురించి మామ్‌కి చెప్తా. రోజు నేనే వెనక కూర్చోవాలా? అని లోపలికి వెళ్తాడు. వెళ్ళి ముఖేష్ వసుతో మా చూడు నీ పెద్ద కొడుకు పద్దాక వాడే ఫ్రంట్ సీట్‌లో కూర్చోవాలంటాడు. అయితే నీ ప్రాబ్లమ్ ఏంటి? అంటాడు రిషి. అనగానే ముఖేష్ ప్రాబ్లమ్ ఏమీ లేదు. పద్దాక నేనే వెనక్కి కూర్చోవాలా? ఆ ఫ్రంట్ సీట్ ఒక్కసారి కూడా నాకివ్వరా? అంటాడు. అనగానే రిషి జీవితంలో ఫ్రంట్‌కి ఎలా వెళ్ళాలో ఆలోచించకుండా ఫ్రంట్ సీటు, బ్యాక్ సీట్ అని గొడవ పడుతున్నాడు. వసు వెళ్ళి ఆ డ్రైవర్‌కి వెళ్ళమని చెప్పు. వీడిక నుంచి నాతో పాటు ఫ్రంట్ సీట్‌లో కూర్చొని వస్తాడు అంటాడు. అనగానే ముఖేష్ ఆ! ఏదో మాట వరుసకన్నాను. దానికి ఇలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోవాలా? అవసరం లేదులే. వెనక సీట్‌లో ప్లేస్ లేకపోతే కార్ డిక్కీలో అయినా కూర్చొని వస్తా అంటూ ముఖేష్ బయటికి వెళ్తాడు. ముఖేష్ మాటలు విని రిషికి నవ్వొస్తది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్.